కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారి పట్ల ఆలసత్వం వహించి వారికి సరైన వైద్యం అందించకపోతే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, వారిపై చర్యలు తప్పవంటూ డిఎంహెచ్ఓ హిమాదేవి పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులతో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆయుష్మాన్ భారత్ కింద ఓపీ డిజిటలైజేషన్ కావడంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే వారికి డిజిటలైజేషన్ చేసి ఒక ఐడెంటిటీ కల్పించడంతో వారి డేటా ఎంత కంప్యూటర్లో నమోదవుతోందని, వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అందించారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశాలు ఎక్కడికి వెళ్లినా సరే వివరంగా తెలుస్తాయన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ హిమాదేవి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కడప. ఈరోజు ఈ బద్వేలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి విజిట్కి రావడం జరిగింది. మార్నింగ్ 10 to 9 కల్లా వచ్చాము. డాక్టర్స్, అదర్ స్టాఫ్ డ్యూటీలో ఉన్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసినట్లయితే అందరూ ఇన్ టైం రావడం అయితే జరిగింది. ఎఫ్ఆర్ఎస్ మానిటరింగ్ గతంలో పోల్చుకుంటే ఎఫ్ఆర్ఎస్ మానిటరింగ్ అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి, అదర్ స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్ వర్కింగ్ అవర్స్లో చాలా మెరుగుపడింది. ఆల్మోస్ట్ 98% అందరూ కూడాను అవైలబిలిటీ ఉంటున్నారు. మనకు గవర్నమెంట్ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తూ ఉంది రిగార్డింగ్ సాటిస్ఫాక్షన్ పేషెంట్లకి. సో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఇక్కడ మనకి గైనకాలజిస్టు కొరత అనేది ఇంతకు ముందంతా ఉంటా ఉంది. తర్వాత గైనకాలజిస్ట్ మేడం జాయిన్ అయినా కూడా మెటర్నిటీ లీవ్ వల్ల ఆ కొరత కొనసాగింది. ఇప్పుడు మేడం తిరిగి విధుల్లో చేరారు కాబట్టి గైనకాలజిస్ట్ కొరత కూడా ఇంకా మన బద్వేలు హాస్పిటల్కి లేదు కాబట్టి ఇంకా నుంచి ఎంసీహెచ్ సర్వీసెస్ కూడా బాగా జరుగుతాయి. తప్పకుండా పేషెంట్స్ అందరూ కూడాను కాన్ఫిడెంట్గా వచ్చి ఇక్కడ నార్మల్ డెలివరీస్ చేయించుకోవచ్చు, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవచ్చు, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా కాపర్టీ అవి వేయించుకోవటము, అదర్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ పొందటం కూడా దానికి వీలుగా ఉంది. సో గైనకాలజిస్ట్ అవైలబిలిటీ మనకి వచ్చింది. ఇంకా పోతే జనరల్ ఫిజిషియన్ అండ్ సర్జన్ మాత్రం మనకి ఇంకా ప్రమోటెడ్ పోస్టులు కాబట్టి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను. అవి కూడాను డాక్టర్స్ కొరత అనేది ఆ రెండు వాటిల్లోనే ఉంది మనకి. మిగతా అన్నీ ఉన్నారండి, ఈఎన్టీ, ఆప్థమాలజీ, తర్వాత ఆర్థోపెడిక్స్, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మనకి ఆరోగ్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడాను సర్వీసెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడాను ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, తప్పకుండా వాళ్ళందరి సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్టాటిస్టిక్స్ వైజ్ చూసినట్లయితే బోత్ ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ గతంలో కన్నా పెరిగాయి. గ్రేడింగ్ కూడా గతంలో సి గ్రేడ్లో ఉన్న హాస్పిటల్ ఇప్పుడు బి గ్రేడ్కి వచ్చింది. త్వరలోనే ఇది ఏ గ్రేడ్ కూడా సాధిస్తుందని నమ్ముతున్నాము. ఆ విధంగా మేమందరం కూడా మా ప్రయత్నం చేస్తాము. డాక్టర్స్ని కూడాను మోటివేట్ చేసి వాళ్ళు సెన్సెస్ పెంచి మంచి సర్వీసెస్ పేషెంట్స్కి అందేలాగా తప్పకుండా చూస్తాము. ఈరోజు చూసినట్లయితే ఓపీ మనకి అన్నీ కూడా డిజిటలైజ్ అయ్యింది ఆయుష్మాన్ భారత్ కింద. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవటము, ఒక ఫోన్ నెంబర్, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ తెచ్చుకోవటం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే పేషెంట్లకి మనకు ఒక ఐడెంటిటీ ఇస్తాము, డిజిటలైజ్ చేస్తాము. ఆ డిజిటల్ డేటా అంతా మనకి కంప్యూటర్లో ఉంటుంది. దీన్ని మనము ఇతర హాస్పిటల్స్కి ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్లోనే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో దాన్ని ఇంకా లింకప్ చేసినప్పుడు నెక్స్ట్ మనం రిఫరల్ హాస్పిటల్కి కూడా ఆటోమేటిక్గా ఈ హాస్పిటల్లో ఎప్పటి నుంచి మనం ఎంటర్ చేసామో వాళ్ళ మెడికల్ హిస్టరీ మొత్తం అందులో ఎంట్రీ అయిపోతుందండి.
దేశం మొత్తంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడాను వాళ్ళ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ, ఏం మందులు వాడుతున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏ మందులు వాడచ్చు, ఏం వాడకూడదు అనేది ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్కి తెలిసే విధంగా ఈ డిజిటలైజేషన్ నడుస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ అప్డేట్ అవడానికి ఇంకా టైం పడుతుంది. మా వంతు మేము గవర్నమెంట్ ఆదేశాల మేరకు అన్నీ కూడా డిజిటలైజ్ చేస్తూ ఉన్నాం.